ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తువు మొన్న నేను విన్నాను ఏంటంటే ఎమ్మెల్యేలు సాధారణంగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే మేమందరం కూడా ఒక మీటింగులకి ఏదన్నా పెడితే ఎవడన్నా పార్టీ అదే ఒక ప్రభుత్వ కార్యాలయం రెవెన్యూ ఆఫీసులోనూ ఇంకో చోట పెట్టాల్సి వస్తుంది. ఆడికి వెళ్తా ఎంఆర్ఓ కుర్చీ మేము లాక్కుని కూర్చోవాల్సి వస్తుంది. మాకు ఇప్పుడు మీరు ఎట్లయితే రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు అట్లా మాకు ఏదన్నా ఒక పొజిషన్ ఉంటే చేయగలుగుతాము అని చెప్పారట ఎమ్మెల్యేలు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ జిల్లాకు ఒకటే ఉంటది, మా నియోజకవర్గం నుంచి అక్కడికి వచ్చి సమీక్ష చేయమని ఎట్టా చెప్తారు, కుదరదు కదా అని అడిగారట. అప్పుడు దానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 లక్షల రూపాయల డబ్బులతో ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకునేట. అంటే అద్దెకి ఒక బిల్డింగ్ అద్దె గవర్నమెంటే కడుతుంది. 10 లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ ఏది మైకులు, కుర్చీలు, బల్లలు ఇవన్నీ ప్లస్ 5 స్టాఫ్ వేశారట సచివాలయ సిబ్బంది. 5 స్టాఫ్ ప్రతి ఆఫీస్ కి, అవన్నీ కంప్యూటరైజ్ చేయడం ఇవన్నీ ప్లస్ దానికి తోడు ఒక ఇన్ఛార్జ్ కూడా సూపర్వైజర్, ఇట్లా 5 పెట్టారట. పెడితే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉంది. అక్కడ మామూలుగా ఎమ్మెల్యేలు పెట్టింది ఏంటి, ప్రతి వారం ఈ దర్బార్ పెట్టి పబ్లిక్ నుంచి తీసుకోవడం, ఇళ్లలో ఎట్ట చేస్తా ఉంటున్నారని ఇట్లా పెట్టారట. అంతా అయ్యింది. ఇది దాదాపుగా 7 నెలలు 8 నెలల నుంచి నడుస్తుందట. అయితే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు మీరు కంపల్సరీగా దర్బార్ పెట్టాలా, ప్రతి సోమవారం పెట్టాల్సిందే అని లోకేష్ అవన్నీ సమీక్షలు అడుగుతున్నాడు.